హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకినాడ జిల్లా తుని మండలంలో జ్ఞానేశ్వరి అనే 3 ఏళ్ల బాలిక అదృశ్యం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు జ్ఞానేశ్వరి ఎక్కడికెళ్ళింది? ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? లేదంటే ఎవరైనా మర్డర్ చేశారా? లేదంటే కొండ చిలువ మింగేసిందా? లేదంటే వన్యప్రాణి ఏమైనా ఈడ్చుకొని వెళ్ళిపోయిందా? అసలేం జరిగింది జ్ఞానేశ్వరికి? మంగళవారం సాయంత్రం 3:30 గంటల నిమిషంలో తండ్రి బయటికి వెళ్తుంటే జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ అదేవిధంగా భవాని దంపతుల యొక్క ముద్దుల కుమార్తె తండ్రి బయటికి వెళ్తుంటే నాన్న నేను కూడా వస్తానంటూ వెంటపడింది. అది గమనించినటువంటి గణేష్ రయ్యమంటూ బండి వేసుకొని వెళ్ళిపోయాడు. అదంతా కూడా జీడి తోటలకి సంబంధించినటువంటి ఏరియా. 500 ఎకరాల ల్యాండ్ అంతా కూడా. ఆ తోటల్లో పిల్ల వస్తుందని గమనించకుండా బయటికి వెళ్ళిపోయిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా పిల్ల తండ్రి యొక్క బండి వెంట పడడం నమోదయింది. తీరా ఇంటికొచ్చి చూసిన తర్వాత పాప ఏదంటే, "నీ వెనకతలే కదా వచ్చింది. నీతో వచ్చిందేమో అనుకున్నానంటూ" భార్య కూడా భర్త కాసి ఆశ్చర్యంగా చూసింది. "నా వెనకతలే రావడం ఏంటి? నేను గసిరేసరికి పాప నీ దగ్గరికే వచ్చేసింది కదా!" అంటూ ఇద్దరు ఒకరి మీద ఒకరు అనుకున్నారు. కానీ పాపతో పాటు తన వెనకాతల శునకం కూడా అదృశ్యమైంది నిన్నటి వరకు. కానీ ఏమైందో ఏమో తెలీదు గానీ, కుక్క మాత్రం లోపల నుండి లోపలంతా తిరిగి ఒకేసారి తను ఎక్కడైతే నివాసం ఉంటుందో అక్కడికి వచ్చింది అరుస్తూ చాలా ఫోర్స్‌గా, అగ్రెసివ్‌గా. అసలేమైంది జ్ఞానేశ్వర్‌కి? మొత్తం 500 ఎకరాలంతా కూడా జల్లెడ పడుతున్నారు పోలీసులు. అసలు గ్రామస్తులందరికీ కూడా కంటి మీద కునుకు లేకుండానే ఉన్నారని చెప్పుకోవచ్చు. అసలేమైంది? పసిబిడ్డని ఎవరైనా ఎత్తుకెళ్లారా? లేదంటే ఎవరైనా ప్లాన్ చేసి పాపపై హత్య చేశారా? లేదు. కొండ చిలువ తిరుగుతుందని కొన్ని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. కొండ చిలువ ఏమైనా దాడి చేసిందా? లేదు. పులి తిరుగుతుందంటూ, లేదు ఇంకొక దగ్గరికి ఏదైనా యానిమల్ ఎత్తుకెళ్ళిపోయిందంటూ, ఇలా ఒకటి కాదు, 2 కాదు, ఎవరికి తోచినట్టు వారే ఇలా అయ్యుంటుందేమో, అలా అయ్యుంటుందేమో అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కానీ తమ కూతురి ఆచూకీ కోసం గణేష్ అదేవిధంగా భవాని దంపతులిద్దరూ కూడా తమ కూతురు క్షేమంగా ఉండాలని 100 దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు. పోలీసులంతా కూడా ఏకమై జల్లెడ పడుతున్నారు. క్లూస్ టీమ్స్ అన్నీ దిగాయి. జాగిరాలు కూడా దిగాయి. అయితే ఎక్కడి నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలీదు గానీ, ఎవరైతే జ్ఞానేశ్వరి ఉన్నారో, జ్ఞానేశ్వరి వెంట వెళ్ళిన శునకం కూడా వచ్చి అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. సరే, తనెక్కడుందో, జ్ఞానేశ్వరి ఎక్కడుందో జాడ కేవలం ఆ శునకానికి మాత్రమే తెలుసు కాబట్టి, తినిని పట్టుకొని ప్రయత్నిస్తే మనకి ఆ జాడ తెలిసే అవకాశం ఉందని అనుకొని తన వెనకాతల కూడా వెళ్లారు. అయినా సరే తన ఆచూకీ లభ్యం కాలేదు. అసలు ఏమైందో ఒక అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అక్కడి నుండి వచ్చిన తర్వాత పాపం ఆ శునకానికి మాటలొస్తే ఇంకేమైనా చెప్పేదేమో. జ్ఞానేశ్వరి పరిస్థితి గురించి అసలు ఎలా వెళ్ళిందో అంతా కూడా పూసగుచ్చి వివరించేదేమో. కేవలం మాట రాదు కాబట్టి తన అరుపులతో, కోపంతో అక్కడ అందరికీ కూడా అర్థమయ్యేటట్టు ప్రవర్తిస్తుంది. కానీ ఎవరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు. అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, ఏదైతేనేం జ్ఞానేశ్వరి చిట్టి తల్లి. వెళ్ళిపోయే ముందు తన చెల్లిని ఊయల ఊపుతూ చెల్లికి జోలపాట పాడిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. "అమ్మ పాపకి పాలు పెట్టు" అంటూ వాళ్ళ అమ్మకి హెచ్చరిస్తుంది. చెల్లి ఏడుస్తుంది, "పాలు పెట్టమ్మా" అనేసని. సో, ఇవన్నీ చూపిస్తూ తల్లిదండ్రులైతే మాత్రం కన్నీరు మున్నీరవుతున్నారు. "మా చిట్టి తల్లి మాటలు ఇంక మాకు వినపడవా?" అంటూ కూడా గుండెలు అవిసేలా రోదిస్తున్న పరిస్థితి కూడా కనిపింది. ఏదైతేనేం చిట్టి తల్లి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనందరి కల కూడా నెరవేరాలి. చిట్టి తల్లి ఒంటిపై ఎటువంటి గాయం కూడా లేకుండా క్షేమంగా అమ్మా, నాన్న వద్దకు చేరుకొని చిరునవ్వులు చిందించాలని మనందరం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, తెలుగు మిర్రర్.